మహిళా ఎంపీ పాచికలు మున్సిపల్ ఎన్నికల్లో పారతాయా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల జేజమ్మ సత్తా చాటగలదా? కేడర్ని బలోపేతం చేసేందుకు ఎంపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? అధికార పక్షాలకు ధీటుగా మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం ఆ ఎంపీ చేస్తున్న ప్రయత్నాలేంటి? ఇంతకీ ఎవరా ఎంపీ, ఏదా జిల్లా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అన్నీ తానై ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు బీజేపీకి ఉన్న బలాన్ని సద్వినియోగం చేసుకునేలా పావులు కదుపుతున్నారామె. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను రాబట్టింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా చాలా స్థానాలు గెలవటంతో పాటు స్వల్ప ఓట్ల తేడాతో మరికొన్ని చోట్ల ఓడిపోయింది. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం కాషాయ జెండాను రెపరెపలాడించాలనుకుంటోంది. గెలుపే లక్ష్యంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపటంతో పాటు గెలుపు గుర్రాలను దించి అత్యధిక స్థానాల్లో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లను గెలిపించుకునేందుకు ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ పావులు కదుపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు అసాధ్యమనుకున్న సమయంలో తన అనుభవం, రాజకీయ చతురతతో పాలమూరులో కాంగ్రెస్ ని ఓడించారు డీకే అరుణ. సీఎం సొంత జిల్లాలో బీజేపీ జెండా ఎగరేశారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని తన కనుసన్నల్లో నడుపుతున్నారు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి అరుణ పెద్ద దిక్కుగా మారారు. కొన్ని చోట్ల వర్గపోరుతో సతమతమవుతున్న నాయకత్వాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు డీకే అరుణ. డీకే అరుణ ఎంపీ అయిన తర్వాతనే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు యాక్టివ్ అయ్యారనే అభిప్రాయంతో ఉంది అధిష్టానం. అదే క్రమంలో చాలా కాలంగా బీజేపీలో ఉంటూ ఉన్నత పదవులు అలంకరించిన సీనియర్లను డీకే అరుణ పట్టించుకోవడం లేదన్న ప్రచారం సైతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న సీనియర్ నేతలతో కొన్ని విషయాల్లో డీకే అరుణ విభేదించినట్లు చెబుతున్నారు. దీంతో ఒక వర్గం ఆమెపై కినుక వహించినట్లు ప్రచారం జరుగుతోంది. తాను చెప్పిందే వేదం అన్నట్లు డీకే అరుణ వ్యవహార శైలి కూడా ఉంటుందన్న ప్రచారం సైతం ఆ పార్టీలో కొనసాగుతోంది. సొంత జిల్లా అయిన గద్వాల జిల్లాలో బీజేపీని బలోపేతం చేసేందుకు తన కూతురిని పార్టీలోకి తీసుకువచ్చారు డీకే అరుణ. తను గద్వాల జిల్లాలో ఎక్కువగా లేకపోవడంతో ఆ సీటును భర్తీ చేయాలంటే తన కూతురే సరైన నాయకురాలని భావించిన ఎంపీ కూతురు స్నిగ్ధారెడ్డిని జిల్లా అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టారు. దీంతో జిల్లాలోని సీనియర్ నేతలు సైతం డీకే అరుణపై గుర్రుగా ఉన్నారట. గతంలో కాంగ్రెస్లో డీకే అరుణ ఇదే నియంత పోకడలు కొనసాగించారని, ఆమె బీజేపీలోకి వచ్చాక పార్టీ నాయకత్వ లక్షణాలు దిశను మార్చుకున్నాయని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వనపర్తి జిల్లాలో బలంగా ఉన్న పార్టీ క్యాడర్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు డీకే అరుణ అంత ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే అక్కడ వర్గపోరు మొదలైందంటున్నారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉన్నా కూడా డీకే అరుణ నిర్ణయాలతో పార్టీకి మరింత నష్టం జరుగుతోందని సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇలా ఓ పక్క డీకే అరుణ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి అడుగులు వేస్తున్నా, మరోపక్క కొన్ని చోట్ల ఎదురవుతున్న సమస్యలు ఎంపీకి సవాలుగానే ఉన్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారు ఎంపీ డీకే అరుణ. అయితే కొన్ని చోట్ల వర్గపోరుతో అక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయని పార్టీ సీనియర్లే గుసగుసలాడుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్తో డీకే అరుణకు కొన్నాళ్ల క్రితం జరిగిన మాటల యుద్ధం రాష్ట్ర స్థాయిలో దుమారం రేపింది. సీనియర్ నేతలను డీకే అరుణ పట్టించుకోవడం లేదని అసంతృప్తి అయితే కొందరిలో ఉంది. ఇలా సొంత పార్టీలోనే సవాళ్లు ఎదుర్కొంటున్న డీకే అరుణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఏ వ్యూహంతో ముందుకు వెళతారనే ఆసక్తి పార్టీ శ్రేణుల్లో ఉంది. డీకే అరుణ వచ్చిన తర్వాతనే పార్టీ ఉత్సాహంగా పనిచేస్తోందని మరో వర్గం బలంగా వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ అభ్యర్థులను గెలిపించుకుని తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పాలమూరు ఎంపీ.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి హోంమంత్రి అమిత్ షా బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పాలమూరు జిల్లాకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట డీకే అరుణ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీకి బలమైన క్యాడర్ ఉండడంతో జాతీయ నాయకత్వ ప్రచారానికొస్తే మరింత జోష్ వస్తుందని, ఆ ఊపులోని అత్యధిక బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలుంటాయనే వ్యూహంతో పక్కాగా పావులు కదుపుతున్నారట డీకే అరుణ. పాలమూరు బీజేపీలో ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న డీకే అరుణ టార్గెట్కి సీనియర్లు సహకరిస్తారా లేదా అన్న అనుమానం కొందరికి ఉంది. మరి వీటన్నింటినీ అధిగమించి డీకే అరుణ తాను అనుకున్నది సాధిస్తారో లేదో చూడాలి.